జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత కొంతకాలంగా మున్సిపల్ కార్యాలయంపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. అసలు ఏం జరుగుతోంది? ఏ విభాగాల్లో తనిఖీలు చేస్తున్నారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల మున్సిపల్ కార్యాలయం ఒక్కసారిగా అధికారుల రాకతో వేడెక్కింది. ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో పలు బృందాలు ఏకకాలంలో కార్యాలయంలోని అన్ని విభాగాలపై విరుచుకుపడ్డారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ మరియు ఇంజనీరింగ్ విభాగాల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కార్యాలయ ప్రధాన ద్వారాలను మూసివేసి లోపల ఉన్న సిబ్బందిని ఎవరినీ బయటకు వెళ్లకుండా, బయటవారిని లోపలికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నిజానికి జగిత్యాల మున్సిపాలిటీలో పనులు కావాలంటే లంచమివ్వనిదే ఫైళ్లు కదలడం లేదని సామాన్య ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ వ్యవహారాల్లో భారీగా చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారుల ఫోన్లను స్వాధీనం చేసుకుని కీలక డాక్యుమెంట్లను వెలికితీసే పనిలో పడ్డారు. ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సాయంత్రంలోపు ఎంతమంది అధికారులు పట్టుబడ్డారు, ఎంత నగదు దొరికిందనే విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.